హాయ్ గైస్, మీరు డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్న ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో చాలా టాపిక్స్ డిస్కస్ చేశాను. ఆర్టీఓ, ప్రీపెయిడ్, పేమెంట్ గేట్వే, జిఎస్టీ, ఫేస్బుక్ యాడ్స్, రిక్వైర్డ్ రిజిస్ట్రేషన్స్ ఫర్ డ్రాప్ షిప్పింగ్, హూ నీడ్ జిఎస్టీ, ఇలా చాలా టాపిక్స్ డిస్కస్ చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది. వీడియోను ఎండ్ వరకు చూడండి. వీడియో మీకు హెల్ప్ అయిందంటే కింద కామెంట్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. హాయ్ గైస్, డ్రాప్ షిప్పింగ్ రిలేటెడ్ లేటెస్ట్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, వీడియోస్ కాస్త లేట్ అయ్యాయి. ఇక మీద రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు డ్రాప్ షిప్పింగ్ రిలేటెడ్ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది జిఎస్టీ గురించి అడుగుతున్నారు. జిఎస్టీ అనేది డ్రాప్ షిప్పింగ్కి మ్యాండేటరీయా? నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ అది. అన్న జిఎస్టీ కావాలి, అన్న జిఎస్టీ కావాలి. నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి, చాలా కామెంట్స్ కూడా వచ్చాయి జిఎస్టీ మీద. సో ఫైనల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకు జిఎస్టీ కావాలా వద్దా, ఎవరికి కావాలి, సో ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్, జిఎస్టీ ఎవరికి కావాలి? మీరు 40 lakhs పైన సేల్స్ చేస్తుంటే మీకు జిఎస్టీ అవసరం అవుతుంది. సో అప్ టు 40 lakhs వరకు మీరు ఏం చేసినా మీకు జిఎస్టీ అవసరం లేదు. ఓకే, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఇక్కడ చూడండి, బిజినెస్ విత్ ఏ ఇయర్ టర్న్ ఓవర్ లెస్ దెన్ 40 lakhs ఆర్ నాట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ ఫర్ జిఎస్టీ. ఓకే, మీరు 40 lakhs లోపు ఉంటే మీరు జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు, మీరు జిఎస్టీ రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, నన్ను ఈ జిఎస్టీ గురించి అడిగిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద 99% పీపుల్ కూడా బిగినర్సే. ఈవెన్ వాళ్ళు ఒక్కసారి కూడా యాడ్స్ రన్ చేయలేదు. ఇంకొంతమంది, అన్న మాకు తెలుసు అన్న ఫేస్బుక్ యాడ్స్ ఎట్లా రన్ చేయాలన్నా మాకు తెలుసు, నేను రన్ చేసుకుంటాం, మాకు జిఎస్టీ ఎట్లా తీసుకోవాలో చెప్పన్నా అని అడుగుతుంటారు. బ్రదర్, ఫేస్బుక్ యాడ్స్ అంటే మీరు యూట్యూబ్లోనో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లోనో చూసిన 4 వీడియోలు కాదు. ఫేస్బుక్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. మీరు ఒకసారి లోపలికి దిగితే తెలుస్తుంది. ఏదో యూట్యూబ్లో 4 వీడియోలు చూసినంత మాత్రాన ఫేస్బుక్ యాడ్స్ మొత్తం మాకు వచ్చు అన్న భ్రమలో నుంచి బయటికి రండి. మీరు ఎప్పుడైతే రియాలిటీలో యాడ్స్ రన్ చేసి సేల్స్ జనరేట్ చేస్తారో అప్పుడే మీకు ఫేస్బుక్ యాడ్స్ కంప్లీట్గా వచ్చినట్టు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది, అన్న మాకు తెలుసు అన్న, మేము రన్ చేస్తాం ఫేస్బుక్ యాడ్స్, నేను చూశాను, నాకు తెలుసు, నాకు నాలెడ్జ్ ఉందన్న అని మాట్లాడతారు. నాలెడ్జ్ ఉండడం వేరు, ఎక్స్పీరియన్స్ ఉండడం వేరు బ్రదర్. మీరు 4 వీడియోలలో ఫేస్బుక్ని నేర్చుకోలేరు. ఫేస్బుక్ యాడ్స్ అనేది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. అఫ్ కోర్స్ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ అంటిల్ అన్లెస్ మీరు ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకు ఫేస్బుక్ యాడ్స్ అనేది వచ్చినట్టు కాదు. నేను ఈ ఫీల్డ్లో 2017-18 డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాను. అప్పట్లోనే చాలా మనీ స్పెండ్ చేశాను నేను డిజిటల్ మార్కెటింగ్ మీద. ఇక నాకు వచ్చేసింది అని చెప్పేసి నేను ఇంటర్నేషనల్ అఫిలియేట్ మార్కెటింగ్ ట్రై చేశాను. బట్ బిలీవ్ మీ, ఐఎమ్ ఎండెడ్ అప్ విత్ 0. ఫైనల్గా నా ఫేస్బుక్ యాడ్ అకౌంట్ బ్యాన్ అయింది, యాడ్ స్పెండ్ బొక్క, ఇలా చాలా అయ్యాయి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయడం తెలియడం వేరు, మీరు యాడ్స్ రన్ చేసి సేల్స్ జనరేట్ చేయడం వేరు. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. నాలెడ్జ్ ఏముంది, 10 minutes వీడియో చూసిన ఎవరికైనా తెలుసు సేల్స్ యాడ్స్ ఎలా రన్ చేయాలని. ఓకే, బట్ ఆ యాడ్తో సేల్స్ ఎలా జనరేట్ చేయాలనేది తెలియాలి. ఆ సేల్స్ జనరేట్ చేసే కెపాసిటీ మీకు ఉండాలి. నేను అందరితో మాట్లాడాను, వాళ్ళు కామన్గా ఉన్నది ఏంటంటే, లైక్ జిఎస్టీ ఉంటేనే మేము స్టోర్ బిల్డ్ చేయాలి, జిఎస్టీ ఉంటేనే మేము యాడ్స్ రన్ చేయాలి, జిఎస్టీ ఉంటేనే మేము సేల్స్ జనరేట్ చేస్తాం, జిఎస్టీ లేకపోతే మేము డ్రాప్ షిప్పింగ్ చేయలేము అన్న మైండ్ సెట్లో ఉండిపోయారు. ఈవెన్ నేను చెప్పినప్పటికీ కూడా చాలామంది లేదు మాకు జిఎస్టీ కావాలి, మేము జిఎస్టీ తోటే వెళ్తాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. ఐ డోంట్ నో వాళ్ళు అంతగా బ్రెయిన్ వాష్ ఎందుకు అయ్యారో. బట్ రియాలిటీలో మనకు జిఎస్టీ అనేది మనకు పేమెంట్ గేట్వే కోసం అందరూ అడుగుతుంటారు. బట్ మనకు రియాలిటీలో ప్రీపెయిడ్ ఆర్డర్స్ అనేవి చాలా చాలా తక్కువ. ఈవెన్ నాకు రేజర్ పే ఉంది పేమెంట్ గేట్వే, బట్
ఈవెన్ మీరే ఆలోచించండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి బ్రాండెడ్ ఫేమస్ సైట్లో నుంచే మనం సిఓడి ఆర్డర్స్ పెడతాం. అలాంటిది మీ ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్లో ఒక కస్టమర్ ఎలా పేమెంట్ చేస్తాడు? అంటే కొంతమంది అనొచ్చు, నేను ఆన్లైన్ పేమెంట్ చేస్తే 10% డిస్కౌంట్ ఇస్తాను, 20% ఆఫ్ ఇస్తాను. ఇలా నువ్వు ఎన్ని జిమ్మిక్కులు పెట్టినా కానీ ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్లో ఒక కస్టమర్ ఎలా బిలీవ్ చేసి పేమెంట్ చేస్తాడు? మీరే ఆలోచించండి. జస్ట్ ఒక చిన్న కామన్ సెన్స్ మీరే ఆలోచించండి, ఎంతవరకు ప్రీపెయిడ్ ఆర్డర్స్ వెళ్తాయి అనేది. నేను అసలు ప్రీపెయిడ్ ఆర్డర్స్ ఉండవు అని చెప్పట్లేదు, ప్రీపెయిడ్ ఆర్డర్స్ అవుతాయి, బట్ చాలా చాలా తక్కువ. బట్ చాలామంది లేదు మేము జిఎస్టీ తీసుకున్నాకనే స్టార్ట్ చేస్తాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. ఐ డోంట్ నో వాళ్ళు ఎందుకలా బ్రెయిన్ వాష్ అయ్యారో. బట్ మీరు రన్ చేయడానికి జిఎస్టీ అనేది నెసెసిటీ కాదు. పేమెంట్ గేట్వే ఉంటేనే మీరు డ్రాప్ షిప్పింగ్ చేయాలని రూల్ ఏం లేదు. మీరు సిఓడితో రన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మనకు మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ డ్రాప్ షిప్పింగ్లో సిఓడినే నడుస్తుంది. మనకు ఇండియాలో ప్రీపెయిడ్ ఆర్డర్స్ అనేవి చాలా 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 తక్కువ. ఇఫ్ మీరు ఇంటర్నేషనల్ డ్రాప్ షిప్పింగ్ చేస్తున్నట్లయితే మనకు ఇంటర్నేషనల్ డ్రాప్ షిప్పింగ్లో వచ్చేసి కంప్లీట్గా ప్రీపెయిడ్ ఆర్డర్సే ఉంటాయి. సో మనకు అప్పుడు జిఎస్టీ అనేది కంపల్సరీ అవుతుంది, పేమెంట్ గేట్వే అనేది నెసెసిటీ అవుతుంది. బట్ ఇండియన్ డ్రాప్ షిప్పింగ్లో మనకు మోస్ట్ ఆఫ్ ద ఆర్డర్స్ కూడా సిఓడి ఆర్డర్సే ఉంటాయి. ఇది చాలామందికి తెలియకుండా మాకు జిఎస్టీ కావాలంటే జిఎస్టీ తీసుకోవడం చాలా ఈజీనే ఉంటుంది. లైక్ ఇక్కడ ఉంది కదా వెబ్సైట్ ఇండియా ఫీలింగ్స్ అని, ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఇందులో మనం మన పర్సనల్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు 1000 or 1500 ఛార్జ్ చేస్తారు, మనకు జిఎస్టీ ఇస్తారు, నో ప్రాబ్లం. జిఎస్టీ తీసుకోవడం పెద్ద విషయం కాదు బ్రదర్. ఇక్కడ జిఎస్టీ తీసుకున్న తర్వాత మంత్లీ ఫైలింగ్స్ ఉంటాయి, చాలా అది జిఎస్టీ అనేది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అది. సో మీరు ఇనిషియల్గా మీరు స్టోర్ బిల్డ్ చేయలేదు, యాడ్స్ రన్ చేయలేదు, మీకు సేల్స్ ఎలా ఉంటాయో తెలియదు, ఇవేవి తెలియకుండానే మీరు జిఎస్టీ తీసుకుంటే ఇనిషియల్గా మీకు చాలా హెడేక్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు డ్రాప్ షిప్పింగ్ చేస్తూ మంత్లీ 500 ఆర్డర్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇనిషియల్గా మీరు స్టార్ట్ కూడా చేయకుండానే జిఎస్టీ కావాలి, మాకు పేమెంట్ గేట్వే కావాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుండ్రు. మీరు ఒకసారి లోపలికి దిగండి. ఐ మీన్ మీరు ఒక ప్రోడక్ట్ని, ఒక విన్నింగ్ ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయండి. డ్రాప్ షిప్పింగ్లో మెయిన్ సక్సెస్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ వన్ విన్నింగ్ ప్రోడక్ట్, సెకండ్ వన్ ఫేస్బుక్ యాడ్స్. మీకు ఆ రెండు మీరు ఎక్స్పీరియన్స్ చేసినట్లయితే మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఓకే, బట్ ఈవెన్ మీరు ఒక ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయలేదు, ఒక ఎంగేజ్మెంట్ యాడ్ కూడా రన్ చేయలేదు, ఒక సేల్స్ యాడ్ కూడా రన్ చేయలేదు, బట్ జిఎస్టీ కావాలి, పేమెంట్ గేట్వే కావాలి అని ఆలోచిస్తున్నారు. జస్ట్ మీరు కామన్ సెన్స్తో ఆలోచించండి బ్రదర్. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా వేరే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చిన్న కామన్ సెన్స్తో ఆలోచించండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలా చాలా ఫేమస్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, వాటిల్లోనే మనం చాలా వరకు సిఓడి ఆర్డర్సే పెడతారు. మీరు ప్రీపెయిడ్ చేయొచ్చేమో, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా సిఓడి ఆర్డర్సే పెడతారు. ఓకే, అలాంటి ట్రస్టెడ్ సైట్లోనే మనం సిఓడి ఆర్డర్ పెట్టినప్పుడు ఏదో ఫేస్బుక్లో యాడ్ కనపడి అందులో ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్లో నీకు ఎలా పేమెంట్ చేస్తారో నిన్ను నమ్మి నీ వెబ్సైట్ నిన్న బిలీవ్ చేసి, జస్ట్ ఈ చిన్న లాజిక్ ఆలోచించండి, మీకే క్లారిటీ వస్తుంది. నేను ఇంకా డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు, చిన్న కామన్ సెన్స్ వాడండి, మీకే అర్థమవుతుంది జిఎస్టీ కావాలా వద్దా అనేది. ఓకే, నా సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ ఒక విన్నింగ్ ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయండి, ప్రోడక్ట్ను టెస్ట్ చేయండి, సేల్స్ యాడ్స్ రన్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీతో. మీకు మార్కెట్ ఎలా ఉందనేది అర్థమవుతుంది, మీకు సేల్స్ ఎలా వస్తున్నాయని అర్థమవుతుంది, మీకు డ్రాప్ షిప్పింగ్ ఎంతవరకు అర్థమైంది అనేది అర్థమవుతుంది, మీరు ఫేస్బుక్ యాడ్స్ ఎంతవరకు రన్ చేయగలుగుతున్నారు, ఎన్ని సేల్స్ తీసుకురాగలుగుతున్నారు, మీరు ఎంతవరకు ఆప్టిమైజ్ చేయగలుగుతున్నారు, ఇవన్నీ మీకు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది. ఫేస్బుక్లో 4 వీడియోస్ చూసి నాకు డ్రాప్ షిప్పింగ్ అంతా వచ్చింది అనుకుంటే అది మీ భ్రమ అవుతుంది. అంటిల్ అన్లెస్ మీరు సేల్స్ జనరేట్ చేసే తప్ప. మీకు యూట్యూబ్లో కంటెంట్ దొరుకుతుంది, పీస్ ఆఫ్ కంటెంట్ దొరుకుతుంది, బట్ అది మీకు వర్తా కాదా అని మీ నాలెడ్జ్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఇక చూడండి, మనకు మోస్ట్ ఆఫ్ ద ఆర్డర్స్ కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఉంటాయి. చాలామంది ఆర్టీఓను తగ్గించుకోవడానికి ప్రీపెయిడ్ కావాలి, లైక్ పేమెంట్ గేట్వే కావాలి, మాకు ఆర్టీఓస్ అవుతాయి కదా, ఆర్టీఓస్ కాకుండా మాకు పేమెంట్ గేట్వే కావాలి అనుకుంటారు. ఈవెన్ పేమెంట్ గేట్వే ఉన్నా, ప్రీపెయిడ్ ఆర్డర్స్ అయినా కూడా మీకు రిటర్న్ ఆర్డర్స్ అవుతూనే ఉంటాయి. మీరు పేమెంట్ గేట్వే యూజ్ చేసి ప్రీపెయిడ్ ఆర్డర్స్ తీసుకున్నా మీకు రిటర్న్స్ వచ్చేవి ఉంటే వస్తాయి. ఓకే, ఆర్టీఓని తగ్గించవచ్చు, బట్ ఆర్టీఓని తగ్గించడానికి పేమెంట్ గేట్వే ఒక్కటే సొల్యూషన్ కాదు,
చాలా వేస్ ఉన్నాయి ఆర్టీఓని తగ్గించడానికి. ఓకే, మీరు బిజినెస్ స్టార్ట్ చేయకుండానే ఆర్టీఓస్ వస్తాయి, మాకు ఆర్టీఓస్ని మేము మేనేజ్ చేయలేము, ఆర్టీఓస్ రాకుండా అన్ని ప్రీపెయిడ్ ఆర్డర్స్ కావాలి అంటే మీరు ఒడ్డులో ఉండి స్విమ్మింగ్ గురించి మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిజినెస్లోకి దిగండి. ఓ 5Kనో 10Kనో 20Kనో 30Kనో 40Kనో 50Kనో డిపెండ్స్ అపాన్ యువర్ బడ్జెట్. కొంత అమౌంట్ తీసుకొని మీరు మార్కెట్లోకి దిగండి. ఒక 5 ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి, విన్నింగ్ ప్రోడక్ట్స్ని ఫైండ్ అవుట్ చేయండి. ఆ 5 ప్రోడక్ట్స్ మీద యాడ్స్ రన్ చేయండి. మీరు 5 ప్రోడక్ట్స్కి ఎన్ని సేల్స్ జనరేట్ చేస్తున్నారో చూసుకోండి. ఇవన్నీ చేయండి, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే మార్కెట్ ఎలా వర్క్ అవుతుంది, డ్రాప్ షిప్పింగ్ ఎలా వర్క్ అవుతుందని. ఓకే, మీరు ఫర్దర్గా కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. పేమెంట్ గేట్వే తీసుకోవడం పెద్ద ఇష్యూ ఏం కాదు. చెప్పాను కదా, లైక్ ఇక్కడ ఈ వెబ్సైట్ ఉంది కదా, ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి మనకి. ఇంకో వెబ్సైట్ నేమ్ ఐడియా రావట్లేదు నేను చేసింది. ఓకే, ఇలాంటి వెబ్సైట్లో మనకు జిఎస్టీ అనేది వాళ్ళు చేసి ఇస్తారు. మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఇస్తే కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు, లైక్ 500 ఆర్ 1500 అలా ఛార్జ్ చేస్తారు, మీకు జిఎస్టీ ఇస్తారు. బట్ మేక్ షూర్ మీరు జిఎస్టీ తీసుకునే ముందు జిఎస్టీ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఓకేనా, జిఎస్టీ అంటే ఏదో లైక్ సర్టిఫికేట్ తీసుకున్నాం అయిపోయింది అన్నట్టు కాదు, దానికి ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది, చాలా అది డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంటుంది. మీకు నాలెడ్జ్ లేకపోతే మీ దగ్గరలో ఉన్న సిఏని అడగండి, లేదంటే వీళ్ళని కన్సల్ట్ అయినా వీళ్ళు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాట్ ఈజ్ వాట్ అనేది. సో ఏమీ తెలియకుండా మాత్రం తీసుకోకండి, ఫర్దర్గా ఇబ్బంది పడతారు, పెనాల్టీస్ ఉంటాయి. ఇట్స్ ఏ క్వైట్ హెడేక్ ప్రాసెస్. లేదు నేను అలాగే వెళ్తా అంటే వెళ్ళండి, నో ప్రాబ్లం. నేనైతే ఫస్ట్ మీ నాలెడ్జ్ని మీరు టెస్ట్ చేసుకొని ఆ తర్వాత జిఎస్టీ వైపు వెళ్ళండి అని చెప్తాను. నెక్స్ట్ మనకు ఫర్దర్గా ఇంకేమైనా డాక్యుమెంట్స్ కావాల్సి వస్తాయంటే మీరు ఇనిషియల్గా స్టార్ట్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఎప్పుడైతే మీరు ఎక్కువ సేల్స్ జనరేట్ చేస్తున్నారు, మీకు ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది అనుకున్నప్పుడు మీరు ప్రొప్రైటర్షిప్ కానీ సోలో ప్రొప్రైటర్షిప్ కానీ ఇలా కొన్ని కంపెనీ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, అలా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈవెన్ ఎంఎస్ఎంఈ కూడా మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇనిషియల్గా మీరు స్టార్ట్ చేయడానికి అయితే ఏం అవసరం లేదు. ఇనిషియల్గా మీరు స్టార్ట్ చేయడానికి మీ దగ్గర ఒక ల్యాప్టాప్, కొంత అమౌంట్, ఒక ఆన్లైన్ స్టోరు, ఓకే, ఇవి ఉంటే చాలు. మీరు యాడ్స్ రన్ చేసుకోవచ్చు, సేల్స్ జనరేట్ చేయొచ్చు మీకు నాలెడ్జ్ ఉంటే. ఓకే గైస్, మీరు ఇంకా మేము పేమెంట్ గేట్వే తోటే చేస్తాం అన్న డైలమాలో నుండి, ఆ మైండ్ సెట్లో నుంచి బయటికి రండి. ఈవెన్ నేను ఇంతగనంగా ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో నేను ఛానల్ స్టార్ట్ చేశాను. అప్పటి నుండి ఓ 50+ మెంబర్స్ వరకు నాకు సేమ్ ఇదే క్వశ్చన్ అడిగి ఉంటారు. ఐ డోంట్ నో, అందులో అందరికీ నేను ఆన్సర్ ఇచ్చాను. బట్ అందులో కొంతమంది ఓకే అన్న ఇట్లా కూడా రన్ చేసుకోవచ్చా, అందులో కొంతమందికి ఈవెన్ మనం సిఓడితో కూడా డ్రాప్ షిప్పింగ్ రన్ చేయొచ్చు అన్న విషయం కూడా తెలియదు. లేదు మేము జిఎస్టీ ఉంటేనే, పేమెంట్ గేట్వే ఉంటేనే యాడ్స్ రన్ చేయొచ్చు, డ్రాప్ షిప్పింగ్ చేయొచ్చు అన్న మైండ్ సెట్లో ఉన్నారు. ఈవెన్ ఇంకొంతమంది లేదు మేము జిఎస్టీ ఉంటేనే, పేమెంట్ గేట్వే ఉంటేనే చేయాలన్నారు అని అన్నారు. ఐ డోంట్ నో, ఇకనైనా ఆ పేమెంట్ గేట్వే కావాలన్న మైండ్ సెట్లో నుంచి బయటకు రండి బ్రదర్. మనకు షాపిఫైలో మనకు సిఓడి అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ని ఎనబుల్ చేసుకుంటే మనం సిఓడి ఆర్డర్స్ తీసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఈవెన్ నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే నేను ఛానల్ స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ఈవెన్ వీక్లీ 2-3 మెంబర్స్ అయినా కనెక్ట్ అవుతుంటారు జిఎస్టీ కోసం, పేమెంట్ గేట్వే కోసం. వాళ్ళందరిలో ఏ ఒక్కరు కూడా ఇంతవరకు సేల్స్ యాడ్స్ రన్ చేయలేదు, సేల్స్ జనరేట్ చేయలేదు. బట్ వాళ్ళకి పేమెంట్ గేట్వే కావాలి, జిఎస్టీ కావాలి. ఈవెన్ అందులో చాలామందికి అసలు సిఓడి అనే ఆప్షన్ ఉంటుందని కూడా తెలియదు. నేను వాళ్ళతో మాట్లాడి చెప్పిన తర్వాత ఓకే ఇట్లా కూడా ఆప్షన్ ఉంటుందా అన్న మైండ్ సెట్లో ఉన్నారు వాళ్ళు. ఇంకొంతమంది అయితే నేను చెప్పింది వాళ్ళకి బిలీవ్ థింగ్లో అనిపించలేదు. లేదు మేము జిఎస్టీతోనే వెళ్తాం, మాకు జిఎస్టీ కావాలి, మేము పేమెంట్ గేట్వేతోనే వెళ్తాం అనేవాళ్ళు. నేను ఓకే లైట్ అంటే అన్నీ తెలిసిన వాళ్ళకు చెప్పొచ్చు, ఏమీ తెలియని వాళ్ళకు చెప్పొచ్చు. బట్ మధ్యలో మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళకు చెప్పడం చాలా కష్టం. వాళ్ళు బిలీవ్ చేసిందే నిజమని అనుకుంటారు, వాళ్ళని మనం మార్చలేం. బట్ మీలో ఎవరైనా కొంచెం చదువుకొని కొంచెం నాలెడ్జ్ ఉంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది నేను చెప్పింది. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి,
మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డ్రాప్ షిప్పింగ్ రిలేటెడ్ లేటెస్ట్ కంటెంట్ ఇస్తాను. ఇంకా జిఎస్టీ కావాలి, పేమెంట్ గేట్వే కావాలి అన్న మైండ్ సెట్లో నుంచి బయటికి రండి. మీ స్టోర్ని బిల్డ్ చేసుకోండి, యాడ్స్ రన్ చేయండి, సేల్స్ జనరేట్ చేయండి. ఓకే, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, మీరు ల్యాక్స్ ఆఫ్ సేల్స్ ఎర్న్ చేసిన తర్వాత జిఎస్టీ గురించి ఆలోచించండి. జిఎస్టీ తీసుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. 2000 ఖర్చు పెడితే మీకు జిఎస్టీ పని అయిపోతుంది. నాకు రేజర్ పే పేమెంట్ గేట్వే ఉంది, బట్ ప్రీపెయిడ్ యాడ్స్ అనేవి చాలా చాలా తక్కువ బ్రదర్. మనం వాటి మీద డిపెండ్ అవ్వలేం. ఓకే, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎంతో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీరు ఎంతో కొంత నాలెడ్జ్ నా వీడియో ద్వారా పొందారు అని మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.